అతిథి ఒక పొలిటికో అతిథి కదండి, రెండు నేపథ్యాలని కలగలుపుకున్న మా హీరో కాబట్టి శ్రీ ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. టీడీపీ మీడియా కమిటీ చైర్మన్ అలాగే గిడ్డంగుల శాఖకి చైర్మన్ శ్రీ ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్ గారికి సాదరంగా స్వాగతం. ఏమండి, ఈ లోపల శ్రీనివాస్ గారు స్వాగతం అండి. మీ చేతిలో అస్సలు డిక్టేటర్ లాంటి మీరు సినిమా తీసి గులాబ్ పూలు సూట్ కాలేదు సార్, పువ్వులు నాకు ఇచ్చేసేయండి అందమైన అమ్మాయిని. మైక్ మీకు వద్దు సార్, మీరు పంచింగ్ బ్యాగ్ తీసుకోండి. చూసారా, ఇది అడిగి మరీ పువ్వులు తీసుకోవడం అంటే. ఇవన్నీ చెవిలో పెట్టడానికి ఇస్తాం సార్. శ్రీ ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్ గారికి స్వాగతం. మైక్ కంటే ముందు పంచింగ్ గ్లవ్స్ ఇస్తామండి సార్. ఇచ్చేయండి సార్. మీరు వేసుకుంటారా? ఎవరిని కొడతారు సార్? మా అతిథులకి ఇచ్చేయండి సార్. థ్యాంక్ యూ. ఇవి మళ్ళీ ఇచ్చేలా తీసుకెళ్ళిపోవచ్చు. పడింది పంచ్. బాక్సింగ్ రింగ్ లో ఉన్నాం కదా, ఐదర్ పంచింగ్ బ్యాగ్ అన్నా వేయాలి, లేకపోతే డైలాగ్ అన్నా పంచ్ పడాలి. ఈరోజు వజ్రే సార్, మీరు డిక్టేటర్ లాంటి సినిమా తీసి ఇది ఎలా వేసుకోవాలి నేను అడగడం, మీరు వేసుకోవాలంటే ఇప్పుడు నన్ను కాదు సార్ మీరు పంచ్ చేయాల్సింది. మీరు పంచ్ చేస్తే మీ ఇద్దరు కొట్టుకోక్కర్లేదు సార్. మీరు అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు తప్పకుండా లేదా ప్రతిపక్షాలకి కొట్లాడాల్సిన అవసరం ఉండొచ్చు. సో ప్రస్తుతం ఇద్దరు సిద్ధంగా ఉన్నారు సార్. ముందు ప్రసాద్ గారిని పంచుకోవటం అందామా సార్? అదిగోండి సార్, పంచింగ్ బ్యాగ్ రెడీ సార్. పంచ్ అలా కొట్టారు సార్, పంచ్ అలా కొట్టారు సార్, చెంపదెబ్బ కొట్టినట్టు కొట్టారు సార్. మా ఏవి ప్లే కాలేదు చూసారా? బాక్సింగ్ సార్, ఇది బాక్సింగ్. అబ్బే, ఈ పంచ్కి కూడా మా ఏవి ప్లే కాలేదు. శ్రీవాస్ గారు ఏమన్నా ప్లే కొడతారేమో? అబ్బే లేదు సార్, ఏవి ఇంకా ప్లే కాలేదు. శ్రీవాస్ గారు కొడతారేమో చూద్దాం. అది అది సరిపోలేదంట సార్. వేయండి, ఇంకోటి వేయండి, పంచ్ వేయండి. జై బాలయ్య. And here comes the first song of Sai Karthik. Oh Mary Diamond Girl, నువ్వేనా బాబీ డోల్, సోలోగా నీ సొగసేనా కార్నివాల్. Oh Mary Diamond Girl, మెరిసెట్టి జిల్జిగా నీకోసం వేసే విజులు నా గజల్. Diamond Girl, Diamond Girl, you are my Diamond Girl. ఎన్నాళ్ళైనా ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా Diamond Girl, Diamond Girl, you are my Diamond Girl. మరుమల్లైనా హరువుల్లైనా నీ కన్నానా. రోహిత్ చాలా డిఫరెంట్గా ఉన్నారు. కాన్సెప్ట్ చాలా బాగుంది. సాంగ్ మెయిన్ ఫోటోగ్రఫీ బాగుంది. నేను పళని గురించి ఇందాక చెప్పలేదు. యాక్చువల్లీ పళని కూడా ఈ సినిమా డిఓపి నాతో వర్క్ చేశారు. సో ఆ డిఓపి కూడా చాలా మంచి టేస్ట్ ఉన్న విషయం ఉన్న వ్యక్తి. ఆ టేస్ట్ అంతా ఇక్కడ తెలుస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళే ముందు ఒకే ఒక విషయస్, వివి వినాయక్ ఆయన నాకు బ్రదర్ లాంటి. మేమంతా ఒకే ఏరియా నుంచి వచ్చాం. సో ఆయన చాగల్ నుంచి మళ్ళీ ఇతను రావటం, ఎప్పుడు మేము వినాయక్ గురించి మాట్లాడుకున్నప్పుడల్లా తన గురించి చెప్పడం. సో ఇతను ఒకటే విష్ చేస్తున్నాను. సో అదే ఊరి నుంచి మళ్ళీ ఇంకొక అంత పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంతే. ఆల్ ది బెస్ట్. ఈ సాంగ్ చూసిన తర్వాత నారా రోహిత్ గారి యాక్షన్ చూస్తే చాలా రొమాంటిక్గా ఉంది. సో రొమాన్స్ ఉంది కాబట్టి యూత్ బాగా ఆదరిస్తారు. అదేవిధంగా పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. కాకపోతే రోహిత్ గారు దొంగచాటుగా సెల్ఫీ తీసుకున్నారు, అమ్మాయి సెల్ఫీ. సో మరి అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. రోహిత్ గారిని ఆదర్శంగా చేసుకుని పిల్లలంతా అమ్మాయిల సెల్ఫీలు కళ్ళు మూసుకున్నప్పుడు తీసుకుంటే ఝాన్సీ గారు కూడా బాధ్యత వహించాలి. నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కుమార్ నాగేంద్ర గారు అందించినటువంటి తుంటరిలో నారా రోహిత్ గారు ఎంత తుంటరిగా కనిపిస్తారో చూద్దాం. తుంటరి కాన్సెప్ట్ అనుకోగానే చూడండి ఎంత అల్లరి చేసేస్తున్నారో. అసలు మామూలు అల్లరి కాదు. ఎవరికి కూడా ప్రవేశం మామూలుగా లేదు. అందరూ అల్లరి చేస్తూనే స్టేజ్ మీదకి రావాలి. ఎవరు వచ్చినా సరే ఐదర్ పంచ్ కొట్టాలి లేదా పంచ్ డైలాగ్ వేయాలి. మరి అలాంటి సామర్థ్యం ఉన్నటువంటి అతిథులు ప్రిపేర్ చేసుకుంటారు పంచ్ డైలాగులని ముందే చెప్పేస్తున్నానండి. ప్రిపరేషన్ అక్కర్లేకుండా డైలాగుల తర్వాత పంచులు పడాలంటే అది నందమూరి ఫ్యామిలీకే చెందుతుంది. ఏమ రైట్?
పంచ్ పేలాలన్నా పంచ్ పడాలన్నా నందమూరికే చెందుతుంది. కాబట్టి ఆ వంశం నుంచి వస్తున్న నెక్స్ట్ వారసుడి సాంగ్ రిలీజ్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. లెట్ మీ వెల్కమ్ నందమూరి తారక రత్న గారు ఆన్ టు ద స్టేజ్. హీరోగా రంగప్రవేశం చేసి నందమూరి ఇంట దట్స్ ఇట్, హియర్ హి కమ్స్. సరికొత్తగా విలన్ గా తన ఫేజ్ ని ప్రారంభించబోతున్న తారక రత్న గారికి స్వాగతం. మరి పుష్ప గుచ్చాలతో స్వాగతం చెప్తారా ఆర్ మా పంచ్ తోటి స్వాగతం చెప్తారా? ఆల్ రైట్, యాక్చువల్లీ పక్కన ఉంటే బాగుంటుంది, కానీ కొంచెం తుంటరి కోరిక కోరారండి. ఆ కోరిక నేను ఇప్పుడు మన్నించబోవట్లేదు. కానీ ఇక్కడ ఈ విలన్గా కొత్తగా తెర మీదకి మనకు కనిపించబోతున్నారు తారక రత్న గారు. అది కూడా రోహిత్ గారి పక్కన కనిపించబోతూ ఉన్నారు. ఆ కాంబినేషన్ మరి కొద్ది రోజుల్లో రాబోతోంది. కానీ తుంటరిలో విలన్గా కనిపించినటువంటి మా విలన్ ఇక్కడే ఉన్నాడు. చూడండి, అసలు ఆ టీవీ చూడండి, ఆ నవ్వు చూడండి, ఆ అందం చూడండి. లెట్ మీ వెల్కమ్ కబీర్ ఆన్ టు ద స్టేజ్. ఇద్దరు విలన్లు కలిసి పంచ్ చేసుకుంటారు అనమాట. రంగం సిద్ధమైంది. ఎస్, ఆటం మొదలైంది. హియర్ కమ్స్ కబీర్ ఆన్ టు ది స్టేజ్. సారీ సార్, మీ పంచికి పడలా, మీ పంచికి ఏవి పడలా సార్. మీరు ట్రై చేయండి సార్, పడుతుందేమో. ఏమిటో నందమూరి అభిమానుల్లో ఆశ రేకెత్తుతోంది. ఈ పంచికి పాట పడుతుందా లేదా? అంటే ఇంకా ముందు ముందు చూస్తూనే ఉంటారు. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు ఆయన మెల్లిమెల్లిగా. సో యా, ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ అండి. ఆల్ ది బెస్ట్ బావా. సో ఏంటో ఈయన చూస్తే అల్లరి మాస్ అనిపిస్తుందండి, మిమ్మల్ని చూస్తే చాలా నీట్గా ఉంటారు, క్లాస్గా ఉంటారని. కానీ రివర్స్ మాట్లాడుతున్నారు ఏమిటో. Brother, we had a beautiful memories while shooting this film, and we like buddies. So, brother, superb dance. Thank you. Let me welcome our music director Sai Karthik garu onto the stage. చప్పట్లు చప్పగా ఉన్నాయండి. ఆయన ఇచ్చిన మ్యూజిక్ అంతన్నా ఇవ్వకపోతే ఎలాగండి? వెల్కమ్ సాయి కార్తిక్ గారు. రాకింగ్ మ్యూజిక్. 2015 ఆయన పేరుతోటి హిట్లు నమోదు చేసుకున్నారు. 2016 కూడా మీదేనండి. గో ఆన్ రాక్ విత్ యువర్ మ్యూజిక్. చాలా సైలెంట్గా కనిపిస్తారు, కానీ ఇలాగే అందమైన మ్యూజిక్ ఇస్తూ ఉంటారు. ఈ సినిమాకి వర్క్ చేసిన టీంని కూడా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాం. దర్శకులు కుమార్ నాగేంద్ర గారిని మరొకసారి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ది కోర్ టీమ్ నిర్మాత అశోక్ బాబా గారిని మరొక్కసారి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారితో పాటు మా ఎడిటర్స్ ఇక్కడ ఉన్నారండి, కోటగిరి వెంకటేశ్వరరావు గారు అండ్ తమిరాజు గారు. ఇద్దరిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎడిటర్ శ్రీ చంటి గారు, అలాగే డిఓపి పళని కుమార్ గారు ఇక్కడ లేరు, కానీ అద్భుతమైనటువంటి సినిమాటోగ్రాఫర్. లెట్ మీ వెల్కమ్ ఆర్ కోర్ టెక్నీషియన్స్ ఆన్ టు ద స్టేజ్. డిటిఎస్ శ్రీ రాధాకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆర్ట్ డైరెక్టర్ శ్రీ మురళి గారు. వీళ్ళందరూ తెర వెనక కనిపించని సింహాలు అన్నమాట. సో లెట్ మీ వెల్కమ్ ఆల్ ఆఫ్ దెమ్. వారందరూ వేదిక పైకి వచ్చే ముందు, సార్ సౌండ్ ఎక్కువ అన్నారు కదండి, కొంచెం పంచు పడేలా కాసేపు మాట్లాడతారా? లేదు పాటలాడతారా? అందరికీ నమస్కారం అండి.
చాలా హ్యాపీగా ఉంది. ఓకే, యా, తుంటరి ఆడియో ఇవాళ. అండ్ పక్క మా రోహిత్ గారికి ఇప్పటివరకు అన్ని డిఫరెంట్ మూవీస్, అండ్ ఇది ఫస్ట్ టైం అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ అండ్ కమర్షియల్ అన్ని ఆల్ టైప్ ఆఫ్ జానర్స్ ఉన్న మూవీ ఇది. ఆయన ఇప్పటివరకు జానర్ మూవీస్ అన్నారు, పక్క కమర్షియల్ మూవీ ఇది, పెద్ద కమర్షియల్ హిట్ రోహిత్ గారికి. అండ్ సాంగ్స్ కూడా ఆల్ టైప్ ఆఫ్ సాంగ్స్ చేశానండి. ఈ సాంగ్స్ అన్నీ మీరందరూ విని అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ 15 పటాస్తో స్టార్ట్ చేశాను, ఇంక ఈ ఇయర్ ఫస్ట్ రిలీజ్ నాది ఇది. అండ్ ఇక్కడి నుంచి ఇంకెన్ని హిట్లు నేను తీసుకుంటానో మీరు ఇస్తారు, వెయిటింగ్ నేను. థ్యాంక్ యూ వచ్చేసినందుకు అందరికీ, వినాయక్ గారికి, అందరూ వాసు గారికి అందరికీ నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సాంగ్ సాయి కార్తిక్ గారు అందించిన సాంగ్ ని లాంచ్ చేయడానికి అతిథులను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. కార్తిక్ గారు వేదిక పైన ఉండాల్సిందిగా కోరుతూ, ఈసారి రాబోతుంది వారసులండోయ్. సినిమా ఇండస్ట్రీకే కాదు, రాజకీయాల్లో కూడా వారసులు ఉంటారు. 3 యువ వారసులు మన ముందుకి రాబోతున్నారు. లెట్ మీ వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి కోడెల డాక్టర్ గారి వారసులు కోడెల శివరాం గారు మన ముందుకు రాబోతున్నారు. వారిని దేవేందర్ గౌడ్ గారు వారసులుగా శ్రీ వీరేందర్ గౌడ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే శ్రీ కరణం వెంకటేష్ గారు, కరణం బలరాం గారి వారసులు కరణం వెంకటేష్ గారు దర్శి నియోజకవర్గం ఇన్ఛార్జ్. ఈ 3 యువ నేతలు రాజకీయ రంగంలో యువ కెరటంలా దూసుకుపోతున్నారు. And let me welcome all 3 of them onto the stage. And here goes the gong. సూపర్ చిన్నోడా నా కన్నే చెదిరింది, బంపర్ బుల్లోడా నీ మీదే మనసైంది, చెంతకు రారా చక్కని రాజా, చెక్కిలి పైన చక్కవి కారా, సిల్లుకు చీర తెస్తానే, రబ్బరు గాజులేస్తానే, అదర కొట్టే గల్ఫ్ సంటే గిఫ్ట్ గానే ఇస్తానే. తుంటరి ఆడియోలో నెక్స్ట్ సాంగ్ మీ ముందుకు రాబోతోంది. వెల్, ఈ సాంగ్ లాంచ్ చేయడానికి ఈ చిత్రంలో నటించిన ఒక యంగ్ బ్యాచ్ రాబోతోందండి. వీళ్ళందరూ ఈ సినిమా కథ నడవడానికి ఒక కీలకమైన పాత్ర పోషిస్తారు. అటు అలీ గారు కానివ్వండి, వెన్నెల కిషోర్ గారు అండ్ టీమ్ ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ ఈ చిత్రానికి యాడ్ చేశారు. అది కామెడీకి అలా దారితీస్తుంది. ఇవన్నీ మనం సినిమాలో చూద్దాం. బట్ ఆ గ్యాంగ్ స్టేజ్ మీదకి రాబోతోంది. లెట్ మీ వెల్కమ్ సుదర్శన్, పూజిత, ఆనంద్ అండ్ కల్కి ఆన్ టు ద స్టేజ్. రండి రండి, యూత్ సైలెంట్గా వస్తే బాలా, వచ్చేవాళ్ళు ఎవరా అని కళ్ళన్నీ చూస్తున్నాయి. రండి రండి, కళ్ళన్నీ మీ మీదే ఉన్నాయి. హాయ్, వెల్కమ్. ఈవిడ ఆయన్ని కొట్టింది, పంచ్ ఎవరికి పడింది? ఆల్ రైట్, నేను శ్రీసుధ తప్పు అర్థం చేసుకుంది సుదర్శన్. అంటే నేను పంచింగ్ బ్యాగ్ని కొట్టమంటే ఆవిడ నిన్ను కొట్టింది. సో వెనక్కి వస్తుంది కదా. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ లాంచ్డ్ అవర్ నెక్స్ట్ సాంగ్, సాంగ్ నెంబర్ 4 మనం చూడబోతున్నాం. దిస్ ఇస్ అడగలేక, బాలాజీ గారు రచించిన పాట. ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. ఆల్ రైట్, లేడీస్ అండ్ జెంటల్మెన్, లాస్ట్ సాంగ్ మన ముందుకు రాబోతోంది. ఈ చివరి పాట సాయి కార్తిక్ గారు అందించినటువంటి స్వరాలతో. మరి ఈ చిత్రంలో మరొక అందమైన కాస్టింగ్ ఉందండి. మా కాశీ విశ్వనాథ్ గారు, సంజయ్ స్వరూప్ అండ్ సంజయ్ రెడ్డి గారు. లెట్ మీ వెల్కమ్ కాశీ విశ్వనాథ్ గారు ఆన్ టు ద స్టేజ్. దర్శకులు అండ్ నటులు కాశీ విశ్వనాథ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సంజయ్ రెడ్డి గారు అండ్ సంజయ్ స్వరూప్ గారు ఈ చిత్రంలో అద్భుతమైనటువంటి పాత్రలు పోషించారు. వారిద్దరిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, అండ్ వారితో పాటు మరొక్కసారి వేదికపైకి మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ సాయి కార్తిక్ గారిని, డైరెక్టర్ కుమార్ నాగేంద్ర గారిని ఆహ్వానించేస్తున్నాం. దిస్ ఇస్ అ లాస్ట్ సాంగ్. ఈ చివరి సాంగ్ కోనసీమ అనే పాటని బాలాజీ గారు రచించారు. బాలాజీ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
సాంగ్ 5 లాంచ్ చేయాల్సిందిగా కోరుతాను సార్. పంచింగ్ బ్యాగ్ ఉంది, దీనిలో పంచిస్తారా? మైక్లో పంచ్ చెప్తారట. అంతే, నా దర్శకుడు యాక్షన్ చెప్పడం అలవాటై ఇప్పుడు డైలాగ్ చెప్పడం అలవాటైంది. డైలాగ్ పంచ్. రేపు షూటింగ్ ఉంది, చేయి నొప్పెట్టిందంటే మళ్ళీ ప్రాబ్లం. లాస్ట్ సాంగ్ 5 లాంచ్. కోనసీమ పూన నీ కాడుందే సానా జారి పడ్డానమ్మో నీ అందంలోనా రాయలసీమలైన రైరయ్యందిలోన నిలువెల్ల ముంచి పారేసావు ప్రేమల్లోన నీ సోకే శివకాశి అది గుండెల్లో చులకేసి నా దిల్లు ఒళ్ళు భల్లనిపించావులో దించేసి తుంటరి మూమెంట్ వేదికపైకి రాబోతోంది. ఈ మూమెంట్కి సారథ్యం వహించాల్సిందిగా మా తుంటరిని కోరుతున్నాను. లెట్ మీ వెల్కమ్ నారా రోహిత్ గారు. ఊరికే వెల్కమ్ చెప్పట్లేదండి, మీరు వచ్చే ముందు మీకు ఒక పెద్ద జాబ్ చెప్తున్నాను. మీకు కుడి ఎడమలుగా అటు సినిమా దిగ్గజం, ఇటు పొలిటికల్ దిగ్గజం ఉన్నారు. మా అన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. గళంలో బలం ఉన్న సత్తా ఉన్న యువనేత శ్రీ రేవంత్ గారు, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారిని, అలాగే మన దర్శకులు వరస విజయాల వినాయక్ గారు, ఇద్దరిని తోడుకొని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. లెట్ మీ వెల్కమ్ ఆ హీరో నారా రోహిత్ గారు along with our chief guests onto the stage. So let me welcome నారా రోహిత్ గారు along with గౌరవ శాసన సభ్యులు TTDP కి ఫ్లోర్ లీడర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు అండ్ వరస విజయాల దిగ్దర్శకుడు వివి వినాయక్ గారికి స్వాగతం, సుస్వాగతం. లెట్ మీ వెల్కమ్ ఆ డైరెక్టర్ శ్రీ కుమార్ నాగేంద్ర గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మా నిర్మాతలు రేవంత్ అన్న, మీ గళం మాకు వినిపించాల్సిందే. సో మీ చేతుల మీద మీ గళం మీదుగా మాకు ట్రైలర్ చూపించండి. తుంటరి థియేట్రికల్ ట్రైలర్. తుంటరి ట్రైలర్ స్టార్ట్. రాజ్య బాక్సింగ్ అంటే చేతికి గ్లౌ వేసుకుని మూతి మీద గుద్దేసుకుంటారు, అదే. అంటే అప్పుడు నువ్వు బాక్సర్ కదా? ఇప్పుడు కూడా కాదు. ఆ అమ్మాయిని సార్ మీకు సెట్ చేసేది? నన్నే అమ్మాయికి సెట్ చేయండి. diamond girl, you are my diamond girl. మరుమల్లైనా హరివిల్లైనా నీ కట్టానా. రోజు సాయంత్రం వాల్తేర్ క్లబ్ లో ప్రాక్టీస్ చేస్తుంది. ఏటి ప్యాకెట? ఓ, అది టెన్నిస్ అబ్బా. బాక్సరా? 10th క్లాస్ లో వెంకట గన్ పెట్టి కొడితే 34 పళ్ళు ఊడిపోయి తెలుసా? మనిషికుంటే 32 పళ్ళు అంటే. మైక్ టైసన్ కే నాకౌట్ పంచ్ అలా కూడా నేర్పించండి. ఆడేవిడే? ఓ, ఆడకూడదు తెలీదా నీకు? లే, నా రూమ్ లో ఏసీ 16 గంట తగ్గట్లేదు. తర్వాత ప్రాక్టీస్ రాదు, ట్రైనింగ్కి వెళ్ళలేదంటే మాత్రం కుదరదు. మటర్ ఎప్పుడైనా చూసారా? గెట్ రెడీ టు సీ అండ్ ఎంజాయ్. భయ్యా కొట్టి గెలవడం పకోడీ పాలసీ, కొట్టకుండా గెలవడం ఈ రాజుగాడి పాలసీ. థ్యాంక్ యూ. దాట్స్ తుంటరి థియేట్రికల్ ట్రైలర్. గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ అయింది. మరి వివి వినాయక్ గారి చేతుల మీదుగా మొదటి సీడీ విడుదలవుతుంది. మరి సీడీని మొదటి కాపీని శ్రీ రేవంత్ రెడ్డి గారు అందుకుంటారు. ఆదిత్య మ్యూజిక్ తరపున శ్రీ నిరంజన్ గారు అండ్ మాధవ్ గారు సీడీలను తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. ఓ మేరీ డైమండ్ గర్ల్, నువ్వే నా బాబీ డోల్, సోలోగా నీ సొగసే నా కార్నివాల్. ఓ మేరీ డైమండ్ గర్ల్, మెరిసెట్టి జిల్ జిగర్, నీకోసం వేసే విజులు నా గజల్. డైమండ్ గర్ల్, యు ఆర్ మై డైమండ్ గర్ల్, ఇన్నాళ్ళైనా
నేను నేను బాలయ్య బాబుతో చెన్నకేశ్వరరెడ్డి చేస్తున్నప్పుడు నాకు రోహిత్ గారు వాళ్ళ నాన్నగారు రామ్మూర్తి నాయుడు గారు బాగా ఎక్కువ పరిచయం. ఆయన బాలయ్య బాబు దగ్గరికి వచ్చి ఎక్కువ కూర్చుంటూ ఉండేవారు, సరదాగా కబుర్లు చెప్తూ. అప్పుడు నాకు పరిచయం. కానీ ఆయనకి ఇంత అందమైన అబ్బాయి ఉన్నాడని మాత్రం నాకు తెలియదు. అప్పుడు ట్రైలర్ చాలా బాగుంది. అంటే ఫస్ట్ టైం ఒక కామెడీ యాంగిల్ని రోహిత్ గారిలో చూపించాడు మన కుమార్ నాగేంద్ర, మా అశోక్ గారు. మేమంతా ఒక ఊరికి చెందిన వాళ్ళం, చాగల్ అనే ఊరు మాది. థ్యాంక్ యూ. చాలా మంచి సినిమా, తన మొదటి సినిమా చాలా మంచి సినిమా తీశాడు. తర్వాత జోరు అనే సినిమా తీశాడు. ఇప్పుడు మన్ కరాటే అనే ఈ సినిమా ఆల్రెడీ మురుగదాస్ గారి కథతో వచ్చే సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి మా అశోక్ గారికి మంచి డబ్బులు రావాలని, మా ఊరు అల్లుడు నాగార్జున గారికి మంచి డబ్బులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం అండి. తొంటరి సినిమా ఇది ఒక రీమేక్ అండి, మాన్ కరాటే అనే సినిమా. అండ్ ఇలాంటి క్యారెక్టర్ నాకు తీసుకొచ్చి అవకాశం ఇచ్చినందుకు కుమార్కి అండ్ అశోక్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ ద హోల్ టీమ్, ప్రతి ఒక్కరు బాగా కష్టపడి సినిమా చేసాం. అండ్ కబీర్ ఈ సినిమాలో విలన్, సో తనకి. అండ్ ఇక్కడ లేదు హీరోయిన్, బట్ లతా హెగ్డే. అండ్ సాయితో అంటే చాలా సినిమాలు చేశాను ఆల్రెడీ. దిస్ ఇస్ మై 4th ఫిలిం. సో తన గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. తను డెఫినెట్గా మంచి మ్యూజిక్ ఇచ్చాడు కూడా. సో మీరందరూ, ఇది ఒక కొత్త, అంటే యాక్చువల్గా నాది అన్ని డిఫరెంట్ సినిమాలు అవడం వల్ల ఇది కొత్త సినిమా అయిపోయింది, నాకు కొత్తగా చేస్తున్నట్టుంది. సో ఈ కామెడీ సినిమాని మీరు అందరూ ఎంజాయ్ చేసి రిలీజ్ అవుతుంది త్వరలో. సో అది మీరు అందరూ చూసి నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య. తుంటరి ఆడియో కార్యక్రమానికి విచ్చేసిన మిత్రుడు వి వినాయక్ గారు, డైరెక్టర్ వాసు గారు, మా అభిమాన కుటుంబం నుంచి వచ్చిన తారకరత్న గారు, మా మ్యాథమెటిక్స్ సార్ కుటుంబం నారా రోహిత్ గారు. మాకు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే స్కూల్లో మ్యాథమెటిక్స్ సార్ని చూసినట్టు, ఎందుకంటే లెక్కలలో వీక్ ఉండే వాళ్ళకు చూడంగానే భయం అయింది కదా. అలా అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మిత్రులకు, అదేవిధంగా భవిష్యత్ తరాలకు నాయకులైన డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు అబ్బాయి శివరామకృష్ణ గారు, శివరామ్ గారు, అదేవిధంగా మిత్రుడు వీరేందర్, కర్ణం వెంకట్, ఇక్కడికి విచ్చేసిన సోదరులందరికీ కూడా నా అభినందనలు, శుభాకాంక్షలు. నారా అంటే క్రమశిక్షణ, నందమూరి అంటే పౌరుషానికి మారుపేరు. ఆ ఇద్దరు అభిమానులు ఇక్కడ ఉన్నారు కాబట్టి క్రమశిక్షణతో ఉండాలి, పౌరుషానికి మారుపేరు ఉండాలి మనం అందరం కూడా. అదేవిధంగా సినిమా తీసిన మిత్రులు డైరెక్టర్ నాగేంద్ర గారు, ప్రొడ్యూసర్స్ అశోక్ అండ్ నాగార్జున గారు, మ్యూజిక్ సాయి కార్తిక్ గారు, అదేవిధంగా మిగతా మిత్రులందరికీ కూడా నేను వారికి అభినందనలు తెలియజేస్తున్నా, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అమెరికా సైన్యం 30 లక్షలు, తెలుగుదేశం సైన్యం 60 లక్షలు. మన సైన్యం 2 సార్లు సినిమా చూస్తే వాళ్ళు ఎవరు చూడాల్సిన పని లేదు. మన వాళ్ళు 2 సార్లు రిలీజ్ అయిన సినిమాని చూస్తే వాళ్ళు మనకి ఇంకా వేరే వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. మనం 2 సార్లు చూసామంటే చాలామంది వస్తారు కాబట్టి సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఎందుకంటే మన బాణం రోహిత్, మన ప్రతినిధి రోహిత్, మన తుంటరి రోహిత్. రాజు అనే సినిమా తీస్తే, దిల్ అనే సినిమా తీస్తే దిల్ రాజు అయిండు. రోహిత్ తుంటర్లో నటిస్తే తర్వాత శాశ్వతంగా తుంటరి రోహిత్ కావాలని కోరుకుంటున్నాను నేను. కాబట్టి వారికి నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నా. 8వ సినిమా ఇది. 100 సినిమాలు వేగంగా పూర్తి చేయాలి. నారా నందమూరి అభిమానులకు ఎల్లవేళలా సినిమా ఇండస్ట్రీ కాకుండా తెలంగాణ, సీమ, ఆంధ్ర అన్ని ప్రాంతాల వాళ్ళు అందరి దండలుగా ఉంటాం. తప్పకుండా అభిమానుల కోసం మీరు సినిమాలలో నటించాలి. అదేవిధంగా ప్రజలకు ఆదర్శవంతంగా కూడా మీరు ఉండాల్సిందిగా కోరుకుంటూ మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.